నాన్న అమ్మలా మారుతున్నాడు. కోపం, చిరాకు లేదు. ఎక్కువ టైం పిల్లలతోనే కాలం తెచ్చిన మార్పు. పిల్లలకు తండ్రితోనే ఎక్కువ సాన్నిహిత్యం. కుటుంబంలో నాన్న అంటేనే ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. నాన్న అంటే గాంభీర్యతకు ప్రతీక. ఎప్పుడూ పనులు, బాధ్యతలు, కుటుంబ సమస్యలు, అప్పులు, వ్యవసాయం వంటి పనుల్లో బిజీ. నాన్నను కలవాలంటేనే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. నాన్నతో మాట్లాడడం అంటే హెడ్ మాస్టర్ దగ్గర నిలబడినట్లే. నాన్న ఒక సీరియస్ క్యారెక్టర్. నాన్న వేలు పట్టుకుని నడిస్తే ఎంత బావుణ్ణు. నాన్న నన్ను తన భుజాల మీద ఎక్కించుకొని జాతరలో తిప్పుతూ జీళ్ళు కొనిపెడితే ఎంత బావుణ్ణు. నాన్న పక్కన పడుకోబెట్టుకొని కబుర్లు, కథలు చెప్తే రోజులు నాకు రావా? ఇది సగటు తండ్రి క్యారెక్టరైజేషన్. దాదాపు 1990 వరకు నాన్న పరిస్థితి ఇదే. ఇంట్లో అందరి బాధ్యతలు మోస్తూ, అందరికీ దూరంగా ఉండే ఒక సెమీ విలనీ పాత్ర. ఎప్పుడూ పనులు, బాధ్యతలో ఉంటూ అస్సలు పిల్లలతో టైం గడపడం, వారిని ఆడించటం, వారితో ముచ్చట్లు ఆడటం అనేది తనకు సంబంధం లేననుకునే పాత్ర ఆయనది. కేవలం పిల్లల ఖర్చులు, బట్టలు, పుస్తకాలు, జ్వరం వస్తే మందులు వంటివి తేవడం తప్పిస్తే పిల్లలతో టైం గడపడం అనేది తండ్రి డైరీలో లేదు. పిల్లలకు స్నానం చెయ్యడం, వారి బట్టలు మార్చడం ఇలాంటివి అంటే డాడీకి ఎన్నడూ అస్సలు పరిచయం లేని పనులు. నాన్న కేవలం కొన్ని బాధ్యతలు మోయడం తప్ప పిల్లలతో ప్రేమను పంచుకునే సందర్భాలు, సన్నివేశాలు దాదాపు తక్కువే. అప్పట్లో అన్ని ఉమ్మడి కుటుంబాలు. పిల్లలతో టైం గడపడం అనేది ఆయనకు తెలియని పని. అలాంటివి అన్నీ అమ్మే చూసుకుంటుంది. పిల్లల విషయంలో తండ్రిని ఎప్పటికీ గెస్ట్ పాత్ర మాత్రమే. కాలం మారింది. నాన్నను మార్చింది. 1960 నుండి 1990, 2000 వరకు నాన్నది అదే సీరియస్ పాత్ర. కానీ రోజులు మారుతున్న కొద్దీ నాన్నలోని కాఠిన్యం కరిగిపోతూ వస్తుంది. నాన్నలో కూడా అమ్మలాంటి సున్నితత్వం, పిల్లల పట్ల ఎలలేని ప్రేమ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కాలం తెస్తున్న మార్పులే. గ్లోబలైజేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం, ఉమ్మడి కుటుంబాల ప్రాబల్యం తగ్గడం, ఎక్కడికక్కడ ఉపాధి పేరుతో పట్టణాలకు వలస వెళ్తున్న కుటుంబాలు అక్కడే స్థిరపడడం వంటివి నాన్న పాత్రలో మార్పులు తెస్తుంది. పట్టణానికి చేరిన నాన్న తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ తమ బిడ్డలకు సాయం చేసేందుకు బామ్మలు, మామ్మలు లేరు. తల్లి ఒక్కతి పనులు చేసుకోలేదు. ధరిమిలా నాన్న కూడా అమ్మకు పనుల్లో తోడుగా నిలవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే నాన్న కూడా సున్నితత్వాన్ని సంచరించుకుంటున్నాడు. గత 25-30 ఏండ్ల క్రితం జనరేషన్కు ఊహకు కూడా అందని సేవలు ఇప్పుడు నాన్న తన బిడ్డలకు చేస్తున్నాడు. 1980లో 43% మంది తల్లిదండ్రులకు తమ పిల్లల్లో డ్రైవర్లు మార్చడం అనేది తెలియదట. ప్రస్తుతానికి అది 3%కి తగ్గింది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల సేవలో తల్లితో పాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నారట. నాన్నతోనే స్నేహం ఇప్పుడు. అప్పట్లో సీరియస్ పాత్రలో ఉండే నాన్న ఇప్పుడు పిల్లల పట్ల అత్యంత ప్రేమతో ఉంటున్నారట. పిల్లలకు కెరియర్ సంబంధ సలహాలు ఇవ్వడం, వారికి సైకిల్, బైక్ నేర్పడం, వేలు పట్టుకొని నడిపించడం, సాధ్యమైనంత ఎక్కువ టైం పిల్లలతో గడపడం, కథలు చెప్పడం, టూర్లకు తీసుకెళ్లడం, పిల్లలకు స్నానం చెయ్యించడం, వాళ్ళతో పడుకోవడం ఇలా ప్రతి పనిలోనూ నాన్న తోడుగా ఉంటున్నాడు. అమ్మలా మారిపోతున్నాడు. గ్లోబలైజేషన్ తెచ్చిన మార్పులలో నాన్నల పాత్రలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఐ లవ్ మై డాడీ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.